ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారు భారతీయులపై జరిపిన అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తుడు. చిన్ననాడే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వహాబీ యోధులు సాగిస్తున్న పోరాటాలకు ఆకర్షితులయ్యారు. ఆయనే ముహమ్మద్ షేర్ అలీ అఫ్రిది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అత్యున్నత వైస్రాయ్ లాంటి వ్యక్తిని చంపి అమరుడయ్యారు ముహమ్మద్ షేర్ అలీ అఫ్రిది. ఆయన జీవిత విశేషాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆంగ్లేయుల పట్ల భారతీయుల్లో వ్యతిరేకతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు షేర్ అలీ ఖాన్ అఫ్రిది. ప్రస్తుత పాకిస్తాన్లోని పేషావర్లో 1842లో జన్మించారు. 1863లో ఆయన కుటుంబం పేషావర్ నుండి అంబాల వచ్చి స్థిరపడింది. అంబాలలో జరిగిన వ్యక్తిగత ఘర్షణల కారణంగా 1868 ఏప్రిల్ 2న ముహమ్మద్ షేర్ అలీకి ఉరిశిక్ష విధిస్తూ ఆయనను జైలుకు తరలించగా, అలీ మంచి ప్రవర్తన కారణంగా ఆ శిక్షను కాస్త ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1869లో ఆయనను అండమాన్ జైలుకు పంపారు. వహాబీ యోధుల మీద ఆంగ్లేయ అధికారులు సాగిస్తున్న దమనకాండను ఆయన ఏమాత్రం సహించలేకపోయారు. స్వదేశీయుల మీద పెత్తనం చెలాయిస్తున్న ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగి సత్ప్రవర్తనతో అధికారుల మన్నన పొంది జైలులోని ఖైదీలకు క్షవరం చేసేందుకు నియమితులయ్యారు. 1872 ఫిబ్రవరి 8న బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో అండమాన్ జైలుకు వచ్చిన సమయంలో షేర్ అలీ ఆ ఆంగ్లేయ అధికారిని హతమార్చారు. ఆ తర్వాత జరిగిన విచారణలో లార్డ్ మాయోను తానే హతమార్చినట్లు ఎంతో ధైర్యంతో అంగీకరించారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో మొహమ్మద్ షేర్ అలీ అఫ్రిది మాట్లాడుతూ, నా మాతృభూమి విముక్తి కోసం ఏనాడైతే నేను పోరాట దీక్ష చేపట్టానో ఆనాడే ప్రాణం మీద ఆశను వదులుకున్నానని, మన శత్రువులలో ఒకరిని అంతం చేశానని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని షేర్ అలీ ప్రకటించారు. ఆంగ్ల ప్రభుత్వ న్యాయస్థానం తనకు మరణదండన విధించగా ఉరిశిక్ష అమలు జరిగిన 1872 మార్చి 11న కూడా ఆయన మాట్లాడుతూ, తాను చేసిన పని పట్ల ఏమాత్రం బాధపడడం లేదని, ఎంతో గర్విస్తూ మరణాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటించారు. ఆ యోధుని త్యాగాన్ని, సాహసాన్ని స్మరిస్తూ ఆ తరువాతి కాలంలో ఎందరో బ్రిటిష్ వలస పాలకులపై పోరాడారు.